హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఠాగూర్ యూనివర్స్. ఈరోజు మనం ధురంధర్ ద రివెంజ్ మూవీ రివ్యూ చూద్దాం. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఇన్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఒక సడన్ యుఫోరియా లాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పార్ట్ 2 మీద అందరికి ఫుల్గా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. పార్ట్ 1 కంటే పెద్ద సక్సెస్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు రిలీజ్ అవుతుంది. కాకపోతే నేను నిన్ననే ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ చూసాక ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు మూవీ ఎలా ఉందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మూవీ రన్ టైం వచ్చి ఆల్మోస్ట్ 4 hours. మరి 4 గంటల పాటు సినిమా ఎంగేజింగ్గా ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, ఎప్పుడు అయిపోతుందిరా బాబు అని అనిపించదు. ఆదిత్య ధర్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 1 hour 45 minutes ఉంటుంది, కానీ అంతసేపు ఉందా అని ఇంటర్వెల్ పడి టైం చూసుకుంటే కానీ తెలియదు. అలాగని ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ పర్ఫెక్టా అంటే అలా కూడా కాదు. నాకేమనిపించిందంటే సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ చాప్టర్ మంచి హై ఇస్తుంది. ఆ తర్వాత చాప్టర్స్ అన్నీ ఎమోషన్ వైజ్ కొంచెం డౌన్ ఉన్నా కూడా వరల్డ్ బిల్డింగ్లో, ప్రొడక్షన్ డిజైన్లో, సెకండ్ హాఫ్కి లీడ్ సెట్ చేసుకోవడంలో ఎక్కడ డౌన్ కాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఎంగేజింగ్గా ఉంటాయి, ఎక్కడ బోర్ కొట్టదు. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్లో చిన్న చిన్న ట్విస్ట్ కూడా బాగానే ఉంటాయి. ఖచ్చితంగా ఇంటర్వెల్కి సెకండ్ హాఫ్ బాగుంటుంది, అసలు మొత్తం కంటెంట్ అంతా సెకండ్ హాఫ్లోనే ఉండొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ దట్స్ ట్రూ. ధురంధర్ పార్ట్ 2కి సోల్ అండ్ ఎనర్జీ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది. పోస్ట్ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ అయిపోయి ఎండ్ క్రెడిట్స్ పడే వరకు సినిమా ఎక్కడ ఆగదు. రేస్ గుర్రంలో పరిగెడుతూనే ఉంటుంది. ఎమోషన్స్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ట్విస్ట్లు కానీ, ఎలివేషన్స్ కానీ ఎక్కడ డౌన్ కాదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం సైలెంట్గా చూసిన ఆడియన్స్కి సెకండ్ హాఫ్లో ఫుల్ జోష్ వస్తుంది. నేను చూసిన స్క్రీన్లో క్లైమాక్స్ అయిపోయే టైంకి ఆడియన్స్ నుండి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ సూపర్బ్గా పర్ఫామ్ చేశారు, కానీ నాకు స్టాండ్ అవుట్ అయిన 2 charactersలో ఒకరు మాధవన్ అండ్ ఆబ్వియస్గా రణ్వీర్ సింగ్. వాట్ ఏ షో మ్యాన్. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు లిటరల్లీ స్క్రీన్ని తినేశాడు. తాను తప్ప ఇంకెవ్వరూ కనిపించారు. ప్రాణం పెట్టేశాడనే చెప్పాలి. జస్ట్ అవుట్ స్టాండింగ్ అంతే. టెక్నికల్గా చూసుకుంటే సినిమాని చాలా హై స్టాండర్డ్స్లో తీశారు. కెమెరా వర్క్ కానీ, లైటింగ్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ, ఇలా ఏది తీసుకున్నా అన్ని ఏరియాస్లో 6 కొట్టారనే చెప్పాలి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి ప్రొసీడింగ్స్ని నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేసింది. ఫస్ట్ పార్ట్లో లాగా మనకి స్పెషల్ సాంగ్స్ ఏమీ ఉండవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ మూడ్ని ఎలా క్యారీ చేస్తాయి. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన మూవీకి. ఫస్ట్ హాఫ్లో కొంచెం ట్రిమ్ చేసి ఫాస్ట్ చేసుంటే ఇంపాక్ట్ ఇంకా డబుల్ అయ్యేది. కమింగ్ టు రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆదిత్య ధర్. వాట్ ఏ విజన్ మ్యాన్. ఆయన పడిన కష్టం, ఆయన విజన్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మూవీలో వైలెన్స్ ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది, కానీ ఆ పర్టికులర్ సీన్లో రన్ అయ్యే ఎమోషన్కి ఆ వైలెన్స్ కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. దట్స్ హౌ బ్రిలియంట్లీ హీ షాట్ ద ఫిలిం. ఎక్కడ సైడ్ ట్రాక్ అవ్వకుండా కథకి హానెస్ట్గా ఉంటూ స్ట్రైట్ ఫార్వర్డ్గా సినిమాని తీశారు. అండ్ నాకు ఆదిత్య ధర్ స్క్రీన్ ప్లే రైటింగ్ అంటే చాలా బాగా ఇష్టం. ఆయన ముందు మూవీస్ కావచ్చు, ధురంధర్ కావచ్చు, ఒక నావెల్ రాసినట్టు సినిమాని ఒక్కొక్క చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక యునీక్ ఇంట్రెస్ట్ని బిల్డ్ చేస్తారు. రైటింగ్ అండ్ డైరెక్షన్లో ఆయన ఏమైతే చేయాలి అనుకున్నారో అది చేశారు. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ లైక్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. కొన్ని సినిమాలు 2 గంటలే అయినా సినిమా ఫినిష్ అయ్యేసరికి నీరసం వచ్చేస్తుంది. బట్ ధురంధర్ ఈజ్ ఆల్మోస్ట్ 4 hours అండ్ సినిమా ఫినిష్ అయ్యేసరికి యూ ఫీల్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ. అండ్ ఒక జోష్, ఒక హ్యాపీనెస్తో బయటకు వస్తారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అ హీరో డైరెక్టర్ డ్యూయో మ్యాజిక్. ఏదో సచిన్ సెహ్వాగ్ కలిసి ఫైనల్స్లో దుమ్ము దులిపేసినట్టు రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ ఇద్దరు సినిమాను ఒక టైమ్లెస్ మెమరీగా నిలబెట్టారు. వైలెన్స్ మరీ ఎక్కువగా ఉందేమో అని ఆలోచించకుండా జస్ట్ బుక్ ద టికెట్స్. ఫ్యామిలీతో కలిసి చూడండి. మేబీ మరీ చిన్నపిల్లలుంటే అవాయిడ్ చేయండి. బట్ లేడీస్, ఫ్యామిలీస్, యూత్, ఎవ్రీవన్ మస్ట్ వాచ్ దిస్ ఫిలిం. దట్స్ అవర్ హానెస్ట్ ఒపీనియన్ ఆన్ ధురంధర్ ద రివెంజ్. మీకు మా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ ఠాగూర్ యూనివర్స్.